స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాను. గడిచినటువంటి దినములన్నీ మీ కృపా కాపుదల మా అందరికీ దయచేసి సజీవుల లెక్కలలో మమ్మను ఉంచి భూమి మీద ఆరోగ్యమును ఆయుష్ను ఇచ్చిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ మధ్యాహ్న కాల సమయంలో స్థానిక కుటుంబం బోల నాగేశ్వరరావు గారిని, అనసూయ గారిని మీరు ప్రేమించి వారి యొక్క చిన్న కుమారులు సుబ్రహ్మణ్యం గారి ద్వారా, తన భార్య కనకదుర్గ గారి ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి యొక్క కృతజ్ఞత కూడికను బట్టి వందనాలు. నాయన, ఈ గృహాన్ని నిర్మించి సుమారుగా 15 సంవత్సరాలు కావస్తుంది. మరలా గడిచినటువంటి నెలలో ఈ ఇంటి పనిని పూర్తిగా కంప్లీట్ చేసుకుని ఈ రోజు నుండి మరలా ఈ యొక్క గృహంలో నివసించడానికి అనుకూలమైన వాతావరణాన్ని, పరిస్థితులను మీరు దయచేసినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. చేరువచ్చినటువంటి మీ బిడ్డలైన ప్రతి ఒక్కరిని బట్టి వందనాలు. పాటలు పాడి మీ నామాన్ని మహింపరిచి ఉన్నారు దేవా. వాక్య పరిచర్యలో మీ యొక్క తోడు సహాయాన్ని దయచేయండి. ఇంకా అనేక ప్రాంతాల నుండి వచ్చేటటువంటి విశ్వాసులు ఉన్నారు, వారి ప్రయాణంలో కూడా తోడుగా ఉండండి. జరుగుతున్నటువంటి యొక్క కార్యక్రమం ద్వారా మీ నామ మహిమార్థమై మీ యొక్క వాక్యాన్ని మా అందరి హృదయాల్లో నాటింపజేసి నూరంతలుగా వాక్యాభివృద్ధిలో మమ్మల్ని నడిపించమని, మా కుటుంబ క్షేమాభివృద్ధిలో నాయన మీ యొక్క సంఘంలో బలపడి స్థిరపడే భాగ్యాన్ని, విశ్వాసంలో నిలకడగా ఎదిగేటటువంటి స్థిరత్వాన్ని మా అందరికీ దయచేయమని కోరుతూ ప్రభు అయిన యేసుక్రీస్తు వారికే ఈ ప్రార్థన మనవులు మిక్కిలి వినయంతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొని ఆడుచున్నాను. ఆమెన్. చేరువచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ మనందరి ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున నా యొక్క శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ కూడికను ఏర్పాటు చేసినటువంటి కుటుంబానికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మనందరినీ సజీవుల లెక్కలలో ఉంచి ఆరోగ్యమునిచ్చి ఆయుష్ను ఇచ్చి ఆయన కృపా కాపుదల నిరంతరము మనకు దయచేసిన మనందరి దేవాది దేవుడైనటువంటి యేసుక్రీస్తు వారి ఘనమైన నామమునకే మహిమ కలుగునుగాక. ఆమెన్. ఈ యొక్క కూడికలో ఈరోజు ఒక మాటలో చెప్పాలంటే గృహప్రవేశం అనుకుందాం. అంటే ఒక గృహం అనేది కట్టబడి అందులో ఉండాలి అంటే మనమందరము కుటుంబాలుగా ముందుగా కట్టబడినటువంటి వారు. అసలు ఈ భూమి మీద దేవుని యొక్క కృపలో ఆయన మానవులుగా మనందరినీ నిర్మించి మనం బ్రతకడానికి నివాసయోగ్యమైనటువంటి ఆవాసాలు ఏర్పాటు చేసుకోవడానికి ఆయనే కృప చూపారు. అలాగే భూమి మీద మనం పుట్టుక, పెరుగుదల, యవ్వనం, వృద్ధాప్యం, ఇలాగ వివాహాలు, ఇలాగ కుటుంబ నేపథ్యంలో అనేకమైన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఇలాగా కుటుంబంగా కట్టబడతాం. మనం బ్రతకడానికి అంటే చలి నుండి, ఎండ నుండి, వర్షం నుండి, ఇలాగా ప్రతి దాని నుండి కూడా మనం కాపాడుకోవడానికి గృహం అనేది మనకు అవసరం. ఈ గృహంలో మనం సంతోషంగా ఉంటాం, సుఖంగా ఉంటాం, అనారోగ్యాలతోనూ ఉంటాం, అప్పులతోనూ ఉంటాం, బాధలతోనూ ఉంటాం, ఇలా రకరకాల ఇబ్బందులు పడుతూనే ఉంటాం, సంతోషంగా కూడా ఉంటాం. జీవితానికి దీన్ని బ్రతుకు బండి అంటే సుఖము, దుఃఖము లేదా కష్టము, నష్టము, వ్యాధి, బాధ అనేది చక్రాలు లాంటివి. అన్ని చక్రాలు ఒకేలా ఉండవు. ఇప్పుడు మనం పగటి కాలంలో ఉన్నాం, ఇంకొక ఈవినింగ్ అయితే మరలా రాత్రి కాలంలోనికి వెళ్తాం. పగలే ఉండదు, రాత్రే ఉండదు, కష్టమే ఉండదు, వ్యాధులే ఉండవు, సుఖాలు ఉండవు. ఏది భూమి మీద శాశ్వతం కాదు. అసలు భక్తులు అంటారు, భూమి మీద మనం యాత్రికులము, పరదేశులం. అంటే మా అక్క గల్ఫ్ వెళ్ళింది, సుమారుగా 2.5 సంవత్సరాలు తను అక్కడ పనిచేసింది, మరలా వచ్చేసింది. అసలు ఎందుకు వచ్చింది ఇండియాకి? ఎందుకు వచ్చిందండి? తనకంటూ సొంత ఊరు, పుట్టు పెరిగినటువంటి ఊరు, అత్తవారు ఊరు, తన అత్తమ్మ గారు, తన భర్త, తన బిడ్డలు, తన కుటుంబం అంటూ ఇక్కడ ఉంది కాబట్టి వచ్చింది. అంటే
ఈ భూమి మీద బ్రతికేటటువంటి మనుషులందరం కూడా మనం అనుకుంటాం, ఇక్కడ ఇల్లు కట్టుకున్నా, పెళ్లి చేసుకున్నా, ఉద్యోగం చేసినా, డబ్బులు సంపాదించినా, సంతోషంగా బ్రతికినా, బాధలు అనిపిస్తూ బ్రతికినా, చాలా వరకు ఇది శాశ్వతం అనుకున్నటువంటి భ్రమలో బ్రతుకుతాం మనం. నిజానికి ఇది శాశ్వతం కాదు. ఇది కొంతసేపే ఉంటాం. కొంతసేపు అంటే అది 60 ఏళ్ళు కావచ్చు, 70 ఏళ్ళు కావచ్చు, 80 ఏళ్ళు కావచ్చు, చెప్పలేము. అదే మానవుని ఆయుష్కాలం తల్లి గర్భంలో పిండంగా మొదలైనటువంటి మన ప్రస్థానం అసలు భూమి మీద పడతామో లేదు కూడా మనకు తెలియదు. ఏమో దేవుని దయ వల్ల మనం ఇప్పుడు ఇంత పెద్దవాళ్ళమయ్యాం, ఇంకెంతకాలం ఉంటామో మనకు తెలియదు. ఇలాంటి పరిస్థితులు అసలు ఏది శాశ్వతం కాదు. మన చదువులు కానీ, మన ఉద్యోగ వ్యాపారాలు కానీ, మన డబ్బులు కానీ, మన ఆరోగ్యం కానీ, అసలు ఈరోజు మనం ఉన్నాం, సాయంకాలం వరకు కూడా మన జీవితాలు గ్యారంటీ లేదు. మీరు ఫోన్ కొనుక్కుంటే గ్యారంటీ ఇస్తాడు, డిస్ప్లే గ్యారంటీ ఇస్తాడు, ఛార్జర్ గ్యారంటీ ఇస్తాడు, మీరు టీవీ కొనుక్కుంటే గ్యారంటీ ఇస్తాడు, కనీసం ఫ్రిడ్జ్ కానీ లేకపోతే వాషింగ్ మిషన్, మిక్సీ కొనుక్కున్న గ్యారంటీ ఇస్తాడు. మీరు కిరాణా షాప్కి వెళ్ళి కోడిగుడ్లు కొంటారు, గ్యారంటీ ఇస్తారా? మన బ్రతుకులు కూడా అంతే. గాజు ఐటమ్స్ ఉంటాయి, ఆ గాజు ఐటమ్స్ కూడా గ్యారంటీ ఉండదు. జాగ్రత్తగా మనం వాడుకోవడం తప్ప ఇంకా గ్యారంటీలు అంటూ ఏమీ ఉండవు. అలాగే మన జీవితాలు, మన బ్రతుకులు కూడా అంతే. బైబిల్ నుండి కొన్ని వాక్యాలు మనం చదువుదాం. భోజనానికి ఎన్ని గంటలకు వెళ్తారు? నేనైతే 12:30 ముగిస్తా. అప్పుడేం తినేయం కదా, 1 గంట అయినా పర్లా. మరీ ఇబ్బంది ఏమైనా బీపీ షుగర్లు ఉంటే నెమ్మదిగా పక్క వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా వెళ్ళి తినేయండి. 12:30 భోజనం పెడతారు. లేకపోతే వినండి, డిస్టర్బెన్స్ చేయొద్దు. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము, ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం నుండి కొన్ని వాక్యాలు చదువుదాం. ఈ హేతువు చేత పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను. అయితే ఇక్కడ 14 నుండి 19 వరకు కూడా కంటిన్యూగా వ్రాయబడినటువంటి, మధ్యలో కట్ చేయడానికి అవదు. అయితే అంత చదివి చెప్తే మీకు అర్థం కాదు కనుక స్టెప్ బై స్టెప్ ఆలోచన చేద్దాం. ఈ హేతువు చేత అన్నారు. ఈ హేతు అంటే కారణం, ఈ హేతువు చేత అంటే పైన ఒక సందర్భం జరిగింది, ఆ కారణాన్ని బట్టి అన్నారు. ఆ పై సందర్భం మీకు చెప్పాలి అంటే 3వ అధ్యాయం 1వ వచనం నుండి 13వ వచనం వరకు మీకు వివరించాలి. అంత సమయం మాట్లాడాలంటే అది జరిగేటటువంటి పని కాదు. సరే, కారణం ఏదైనా కావచ్చు, అది మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, అర్థం చేసుకునే జ్ఞానాన్ని దేవుడు ఇస్తాడు. అయితే కొన్ని వాక్యాలు కొంచెం ముందుకు వెళ్ళేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఆ కారణం ఏదో ఒకటి ఉంది, పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబం అటండి. భూమి మీద కుటుంబాలు ఉన్నాయా? మనందరివి కుటుంబాలే కదా. కుటుంబం అంటే తల్లి తండ్రి వారికి కలిగినటువంటి సంతానం, వాళ్ళు 4 5 వాళ్ళదో కుటుంబం. ఈ తల్లి తండ్రికి ఉన్నటువంటి మళ్ళీ తల్లిదండ్రులు ఉంటారు, వాళ్ళదో కుటుంబం. అంటే భూమి మీద అన్ని కుటుంబాలే. ఒంటరిగా బ్రతికే వాళ్ళు ఎవరో ఉంటారు, కానీ ఆల్మోస్ట్ వాళ్ళు కూడా ఏదో ఒక కుటుంబంలో నుండి వచ్చినటువంటి వాళ్ళే. భూమి మీద ఉన్న, అంటే పరలోకంలో కూడా కుటుంబం ఉందట, దాని గొడవ పక్కన పెడితే భూమి మీద ఉన్న ప్రతి కుటుంబం, భూమి మీద కుటుంబాలుగానే మనం ఉన్నాం కదా, భూమి మీద ఉన్నటువంటి ప్రతి కుటుంబం ఏ తండ్రిని బట్టి కుటుంబాన్ని పిలువబడుచున్నదో అన్నారు. ఏ తండ్రిని బట్టి అంటే భూమి మీద ఉన్నటువంటి కుటుంబానికి భూమి మీద ఉండే తండ్రి ఉంటాడు కదా, ఆ విషయాన్ని దేవుడు చెప్పట్లా. ఇప్పుడు సుబ్రహ్మణ్యం గారు తండ్రి గారు నాగేశ్వరరావు గారు కుటుంబం అన్నారు. ఆయన జీవితం భూమి మీద ముగిసింది. ఇప్పుడు ఎవరు కుటుంబం అంటారంటే సుబ్రహ్మణ్యం గారి కుటుంబం లేదా బుజ్జి గారి కుటుంబం అని అంటారు. అలాగ ప్రతి కుటుంబం ఉంది. ఈ కుటుంబ యజమాని గురించి దేవుడు ప్రస్తావించట్లేదు. పరలోకమందున్న కుటుంబానికి, ఈ భూమి మీద ఉన్నటువంటి కుటుంబానికి మనం ఒకవేళ తల్లి అనిగా, యజమానురాలు తల్లి అని లేదా యజమానుడు తండ్రి అని పిలువబడుతూ ఉన్నప్పటికీ వీళ్ళ ప్రస్తావన దేవుడు మాట్లాడడం లేదు. ఈ కుటుంబాలన్నిటికీ కూడా కుటుంబ పెద్ద లేదా తండ్రి ఉన్నాడట, ఆయనే దేవుడు.
ఆయనే దేవుడు. ఒకసారి ఇంకా మీకు అర్థమయ్యేటట్టుగా మాట్లాడతాను. భూమి మీద ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో, ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నది అంటే భూమి మీద ఉన్న తండ్రిని బట్టి కాదు. అసలు ఈ కుటుంబం ఏర్పడడానికి కారణమైనటువంటి తండ్రి ఉన్నాడు. ఎవరైనా? ఆయనే దేవుడు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. వెరీ గుడ్, బాగా ఫాలో అవుతున్నారు. ఇదే కంటిన్యూ చేద్దాం. ప్రతి కుటుంబం ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట, అంటే భూమి మీద ఉన్న తండ్రి ఎదుట కాదు, పరలోకమందున్న తండ్రి ఎదుట, అంటే దేవుని ఎదుట ఈ కుటుంబాలకు పెద్దగా ఉన్నటువంటి ఆయనను బట్టే కదా భూమి మీద ఉన్నటువంటి మనమందరం వచ్చాం. ఆయన రూపం, ఆయన స్వభావంతో, ఆయన స్వరూపంతో భూమి మీదకి మనం వచ్చాం. రైట్. ఇలాగ ఆ తండ్రి ఎదుట మనం ఏం చేయాలట? ఇక్కడ పౌలు గారు అంటున్నారు, నేను మోకాళ్ళుని. పౌలు గారు అంటున్నారు, నేనైతే మోకాళ్ళుని, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి. అంతరంగ పురుషుడు అంటే ఎవరు? అంతరంగ పురుషుడు ఆత్మ. మనలో ఆత్మ ఉంటుందా? ఎంతమందికి ఉంది ఆత్మ? అందరికీ ఉంటుంది. పైకి కనబడదుగా, పైకి కనబడదు. పైకి కనబడినటువంటి ఆత్మని అంతరంగ పురుషుడు అంటారు. మీ స్త్రీలు కదండి అనొచ్చేమో. మీరు స్త్రీలైనా పురుషులైనా దేవుడు పురుషులు వాళ్ళకి యాప్ట్ అయ్యేటట్టుగానే రాయించాడు అన్నీ కూడా. ఉదాహరణకి గర్భఫలం దేవుడిచ్చి బహుమానం అన్నారు, కుమారులు ఆయన స్వాస్థ్యం అన్నారు. మరి కుమార్తెల కోసం రాలేదేటి? అక్కడ కుమారులను రాసినప్పటికీ కుమార్తెలకు కూడా అది యాడ్ చేసుకోవాలి. అలాగే యేసుక్రీస్తు వారు మొట్టమొదటిగా కొండ మీద ప్రసంగం అయిన తర్వాత మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు అయిన తర్వాత 3 రోజులు సభ అయిన తర్వాత అక్కడ 2 చేపలు 5 రొట్టెలు 5,000 మందికి పంచారని చెప్పారు. 5,000 మందేనా అని అడిగితే 5,000 మంది పురుషులు అని చెప్పారు లెక్క. మరి స్త్రీలు లేరా? అసలు మీటింగ్ పురుషులు ఎక్కువ వస్తారా స్త్రీలు ఎక్కువ వస్తారా? ఇదిగో ఇక్కడ మీటింగ్ ఉంది. ఈ మీటింగ్లో పురుషులు ఎంతమంది ఉన్నారు, స్త్రీలు ఎంతమంది ఉన్నారు? ఇదిగో పురుషులు 2 వచ్చారు మీ గ్రామం నుండి. మిగిలిన వాళ్ళంతా స్త్రీలు బంధువులే ఉన్నారు. అలాగా యేసుక్రీస్తు వారి మీటింగ్లో పురుషుల సంఖ్య 5,000 అయితే స్త్రీలు ఇంకెంతమంది ఉన్నారు? అలాగా బైబిల్ గ్రంథంలో పురుషులు అని రాస్తే అది కేవలం పురుషులకనే కాదు, మిగిలిన వాళ్ళకు కూడా అప్లై అవుతుంది. కనుక ఇక్కడ అంతరంగ పురుషుడు అంటే ఎవరు? ఆత్మ. ఆత్మలో మనం ఏం కలిగి ఉండాలట? శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా. అంటే మన ఆత్మ దేవుని ఆత్మ అనగా పరిశుద్ధాత్మ వలన ఏమవ్వాలట? బలపరచబడాలి. బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో, క్రీస్తు అనగా దేవుడు మన హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగా. మన హృదయం ఎవరు ఉండాలట? దేవుడు ఉండాలి. ఆ దేవుణ్ణి క్రీస్తు అంటున్నా, లేదా యేసు అంటున్నా, లేదా యేసుక్రీస్తు అంటున్నా. ఆ యేసుక్రీస్తు వారు మన హృదయంలో అంటే మన ఆత్మలో విశ్వాసము ద్వారా నివసించాలట. విశ్వాసం ద్వారానే ఉంటారు కదా, ఆత్మలోనే ఉంటారు కదా. ఈ దేహంలో దేవుడు ఉండాలి అన్నది బైబిల్ చెప్పేటటువంటి రూలు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీరు మీ సొత్తు కారు, మీలో పరిశుద్ధాత్మ, మీరు పరిశుద్ధాత్మకు ఆలయం ఉన్నారని మీరు ఎరుగురా అనే వాక్యాన్ని మనం చదువుతాం. అంటే మన హృదయంలో ఎవరు ఉండాలనుకుంటున్నారు? దేవుడు ఉండాలనుకుంటున్నారు. అలాగే ప్రకటన గ్రంథంలో కూడా ఒకానొక దినాన ప్రభువారు వచ్చి మన హృదయం అనే తలుపు నద్ద వచ్చి తట్టుచూ ఉన్నారట. అంటే ప్రకటన గ్రంథంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారని రాసి, కొరింథీయులకు రాసిన పత్రికలో పరిశుద్ధాత్మని రాసి, హృదయంలో ఉండాలనుకునేది ఎవరంటే క్రీస్తు అని చెప్పారు. అంటే మొత్తానికి దేవుడు అన్నా లేదా పరిశుద్ధాత్మ అన్నా యేసుక్రీస్తు వారన్నా ఆ దేవుడే మన హృదయంలోనికి వచ్చి మనతో ఉండాలనుకుంటున్నాడు, మన ఆత్మను బలపరచాలనుకుంటున్నాడు. ఇవన్నీ ఎలాగ జరుగుతాయి అంటే విశ్వాసము ద్వారా. రైట్. విశ్వాసం ద్వారా ఇవన్నీ జరగాలని క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలెనని, మనందరికీ దయచేయాలనుకుంటున్నాడట ఆయన. మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా. దేవుడు సంపూర్ణుడా అసంపూర్ణుడా? దేవుడు నేను పరిపూర్ణుడను కనుక మీరును పరిపూర్ణులై ఉండుడి. ఈ వాక్యాన్ని చదువుతాం కదా, అన్ని రెఫరెన్స్లు ఇవ్వట్లేదు, బైబిల్లో వాక్యాలు చెప్తున్నాయి, ఎందుకంటే మనకంత సమయం సరిపోదు. నేను పరిపూర్ణుడును కనుక మీరును అన్ని విషయాల్లో పరిపూర్ణులుగా ఉండాలన్నాడు. అంటే దేవుడు పరిపూర్ణుడు, మనం ఎలా ఉండాలి? మనం కూడా పరిపూర్ణంగానే ఉండాలి. రైట్. ఇక్కడ దేవుని సంపూర్ణత యందు మనము పరిపూర్ణులగునట్లుగా
ప్రేమయందు వేరుపారి స్థిరపడాలట. మనకేముండాలి? ప్రేమ ఉండాలి. క్రైస్తవులుగా అసలు ప్రభువారు ఇచ్చినటువంటి ఆజ్ఞల్లో నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించమన్నారు. ప్రేమించడం అనేది ఏంటి? ఆజ్ఞ. ఏం ప్రేమ ఇది? కాలేజీల్లో ఉండే ప్రేమ కాదు, పార్కుల్లోనూ సినిమాల్లో ఉండే ప్రేమ కాదు, ఇది దేవుని ప్రేమ. రైట్. అలాగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా, పరిశుద్ధులంటే ఎవరు? దేవుని పిల్లలు, దేవుని సంబంధులు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క రక్తంలో కడగబడినటువంటి వారు సంఘము. రైట్. ఇలాగా సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, దేని వెడల్పు? దేవుని ప్రేమకు కొలతలు చెప్తా ఉన్నాడు. దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకు, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు తగిన శక్తి గలవారు కావాలనని ప్రార్థించుచున్నాను. దేవుని ప్రేమ మనలో ఉండాలటండి. దేవుని ప్రేమ. దేవుని ప్రేమ లేకపోతే అసలు మన బ్రతుకులు వ్యర్థం. భూమి మీద మనం ఎన్ని సంపాదించినా దేవుని ప్రేమ లేదా క్రీస్తు ప్రేమ లేదా యేసుక్రీస్తు వారి ప్రేమ గనక మనం కలిగి ఉండకపోతే వేస్టిక. దీని గురించి మొత్తానికి ఒక అధ్యాయమే రాయించాడు ప్రేమ గురించి. కొరింథీయులకు రాసిన పత్రికలో ఉంటుంది. మొత్తానికి ఒక అధ్యాయమే ప్రేమ గురించి రాయించారు. కనుక ఈరోజు మన ఆత్మలన్నీ రక్షింపబడి మనం పరలోకమందున్న దేవుని చెంతకు చేరాలి అంటే మనం దేవుని ప్రేమను కలిగి ఉండాలి. విశ్వాసంలో స్థిరంగా ఉండాలి. దేవునికి మన హృదయంలో స్థానాన్ని ఇవ్వాలి. మన కుటుంబంలో మనం ప్రథమ స్థానాన్ని దేవునికే ఇవ్వాలి. మీరు ఏ కార్యక్రమం తలపెట్టినా మొట్టమొదటిగా మీరు కుటుంబంలో పెద్దవాళ్ళు ఉంటారు, ఎవరో ఆ ఫ్యామిలీస్కి ఒక పెద్ద ఆయన ఉంటాడు. ఆయనను పిలిచి, ఇదిగో పాపకు పెళ్లి చేయాలనుకుంటున్నాం లేదా మనవడికి పెళ్లి చేయాలనుకుంటున్నాం అని మొట్టమొదటిగా ఒక విషయాన్ని వారికి చెప్తారు. ఇది మన కుటుంబంలో మనం ఏర్పాటు చేసుకుని, మన కుటుంబంలో ఒక పెద్ద ఆయన మామయ్య గారే కావచ్చు, లేదా తాతయ్య గారే కావచ్చు, అమ్మమ్మ తరపునో లేదా నానమ్మ గారి తరపున ఎవరో ఒకరు ఒక పెద్ద అయినా లేదా ఒక పెద్ద ఆవిడ, కుటుంబ పెద్దగా మన కుటుంబాల్లో జరిగే ప్రతి కార్యక్రమం కూడా వాళ్ళకు మనం ఇంటిమేషన్ ఇస్తాం. మంచిదే. అలాగే భూమి మీద ఉన్నటువంటి మనం ఈరోజు సుఖంగాను సంతోషంగా బ్రతుకుతున్నామంటే అది కేవలం దేవుని ప్రేమ. కనుక మనం ఏ కార్యము తలపెట్టినా మొట్టమొదటి స్థానాన్ని ఎవరికి ఇవ్వాలి? మనం దేవునికే ఇవ్వాలి. ఇంక అందులో ఎలాంటి సందేహం కూడా లేదు. అయితే ఈరోజు బాధాకరమైన సంగతి ఏంటంటే, ఇంతమంది స్త్రీలు వచ్చారు కదా, మరి మీ భర్తలందరూ రక్షణలోనే ఉన్నారా? ఉంటే సంతోషమే. మరి ఏ డ్యూటీలకు వెళ్ళారా? ఇప్పుడు మీ ఇంటికి వచ్చి కుటుంబానికి ఒక్కరు చెప్పున, అది కూడా ఏదో స్త్రీల కూడికి పెట్టుకుంటున్నాం, ఆడవాళ్ళు రండి అని చెప్పింది ఏంటి? మీకే భోజనం పెడతానన్నదా? కొంతమంది పురుషులు ఇంటి దగ్గర కూడా ఉంటారు. అసలు కుటుంబ పెద్ద అంటే మన చంద్రబాబు నాయుడు గారు ఆడవాళ్ళని పెట్టారు, కానీ ఎందుకు పెట్టాడు ఆయన అంటే ఆడవాళ్ళని కొంచెం మగాళ్ళు హింసలు పెట్టి ఆ ఇంట్లో ఉండకుండా పంపించేయటం, రేషన్ కార్డు లేదా భూమి ఆ అమ్మాయిని ఇలా తీసుకురండి కిందకి వెళ్ళిందంటే బాగానే ఉంటుంది. ఓయ్ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు రేషన్ కార్డులో కుటుంబ యజమాని అని ఆడవాళ్ళు ఫోటో పెట్టేంత వరకు కూడా ఇంతకు ముందు ఉన్నటువంటి కార్డులు కానీ ఇళ్ల స్థలాలు కానీ ప్రతి పట్ట ఎవరి పేరున ఉండేది? పురుషుని పేరునే ఉండేది. ఈ పురుషులు తాకడెట్టేస్తున్నారని, అమ్మేస్తున్నారని, అసలు తన భార్య బిడ్డలకు అసలు ఏమీ కూడా ఒక రూపాయి లేకుండా చేస్తున్నారని ఏదో గవర్నమెంట్ అలా ప్రయత్నం చేసింది. అయినా సరే ఆయన ఆలోచించిన విధానం వేరు, దేవుని ఆలోచన వేరు. దేవుడు మొట్టమొదటిగా ఎవరిని కలుగు చేశారు? పురుషుని కలుగు చేశాడు. పురుషునిలో నుండే స్త్రీ వచ్చింది. కుటుంబ పెద్ద ఎవరు? పురుషుడే. మరి బాధ్యతల విషయంలో ఎవరు తీసుకోవాలి? పురుషుడే తీసుకోవాలి. చర్చికి ఎవరు వస్తారు? ఇదేం గొడవ? అన్నిటిలోనేమో పురుషుడు 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 అంటారు. దేవుని మందిరానికి రావయ్య అంటే మా ఆవిడ వచ్చిందండి, నా కూతురు వచ్చిందండి అని చెప్తారు కదా. అది కరెక్ట్ కాదు. బైబిల్ గ్రంథంలో కొంతమంది భక్తులు వారి జీవితాలను పరిశీలన చేద్దాం కొద్ది నిమిషాలే. అయితే స్త్రీలున్నా, వారికి భార్యలు ఉన్నా, వారి కుటుంబాలు ఎంతమంది ఉన్నా దేవుని పని విషయంలో ప్రార్థన కావచ్చు, లేదా దేవునితో మాట్లాడే విషయం కావచ్చు, దేవుని పని చేసే విషయంలో కావచ్చు, పురుషులే ముందున్నారు. అది నేటికి కూడా జరగాల్సిందే. నేటికి కూడా జరగాల్సిందే. చాలామంది పురుషులు బాప్తిస్మం తీసుకోవడానికి ఇష్టపడరు, దేవుని సన్నిధికి రావడానికి ఇష్టపడరు, ఏ కార్యము చేయడానికి కూడా ఇష్టపడరు. అంటే మా ఆవిడ వచ్చింది కదా అంటారు సింపుల్గా.
అరే నాయన, ఇప్పుడు భోజనానికి మీ ఆవిడే వచ్చింది, ఆవిడ తినేస్తే నీ కడుపు నిండిపోద్దా ఏంటి? నిండదు కదా. అక్కడ ఎవరి ఆకలి వేస్తే వాళ్ళు భోజనం చేయాలి, అంతే కదా. నేను తిన్నాను అనుకో, మా ఆవిడకి కడుపు నిండుతుందా? లేదు. మీరు తింటే మీ భర్తకి కడుపు నిండదు. ఎవరి ఆకలికి వాళ్ళు ఖచ్చితంగా తినాలి, వాళ్ళు కడుపు నింపుకోవాలి. అదేవిధంగా నాకు జ్వరం వచ్చిందనుకోండి, ట్యాబ్లెట్ మీకు ఇస్తాను, నాకు తగ్గుతుందా? మరి ఎవరు వేసుకోవాలి? ఎవరికి ఇబ్బంది అయితే వాళ్ళే వేసుకోవాలి. సేమ్ అదేవిధంగా ఆత్మీయ జీవితాల విషయంలో ఎవరి భక్తి వాళ్ళదే, ఎవరి రక్షణ వాళ్ళదే. దేవుడు అంటాడు, మీ ప్రాణాలకు ఎవరు ఉత్తరవాదులు? మీరా నేనా? మీరే. ఎవరి ప్రాణాలకు వారే ఉత్తరవాదులు. నువ్వు దేవుని నమ్ముకున్నావంటే నువ్వు కాపాడబడతావు. నీ భార్య రక్షణలోనికి వస్తే ఆమె కాపాడబడుతుంది. అయితే కుటుంబం కనుక ఒకరు రక్షణలోనికి వచ్చిన తర్వాత కుటుంబాన్ని రక్షించుకునే ప్రయత్నం చేసి వాళ్ళు కూడా, అంటే నా వెనకాల ఉన్న వాళ్ళను కూడా నేను రక్షించుకోవడానికి ఏదో ఒక ప్రయత్నం చేయాలి. ఒకవేళ వాళ్ళు రాలేదనుకోండి, ఇంక మనం ఏం చేయగలం? మన పెద్దలు ఒక సామెత చెప్తారు, గుర్రాన్ని నీటి వరకు చెరువు వరకు తోలుకెళ్తారట. సాహసం చేశారు. తాగడం తాగకపోవడం ఎవరిష్టం కదా, దాని ఇష్టమే. దానికి నచ్చదు మనం ఏం చేసినా అది ఏం చేయలేదు, అంటే మనల్ని యాక్సెప్ట్ చేయదు. అలాగే భక్తి విషయంలో కూడా మనం ఆలోచించాలి. కొంతమంది భక్తుల గురించి మనం మాట్లాడుకుందాం. వాళ్ళు తమను తాము కాపాడుకోవడమే కాక తన ఇంటి వారిని కాపాడుకునే ప్రయత్నం చేశారు. నాకు తెలిసి ఇక్కడ ఎక్కువ మంది స్త్రీలు ఉన్నారు కనుక మీ భర్తలను కాపాడుకునే ప్రయత్నాలు కూడా మీరు చేయాలి. ఆల్రెడీ రక్షణలోనికి వచ్చిన వాళ్ళు ఈరోజు ఏదో డ్యూటీ ఉండొచ్చేమో, అది ఇబ్బంది ఏం లేదు. అంటే ఈ మీటింగ్ రాలేదు కాబట్టి ఇబ్బంది ఏం లేదు, వాళ్ళు రక్షణలో ఉండటమే కావాలి. అయితే ఒకవేళ మన కుటుంబ యజమానులుగా మీ భర్తలు కనుక రక్షణలోనికి లేకపోతే ఒకానొక రోజున దేవుడు మిమ్మల్ని లెక్క అడుగుతాడు. అప్పుడు ఏం చేయాలి? చెప్పేద్దామని లెక్క అనుకుంటున్నారేంటి? అంత అవకాశం లేదు మనకి. అయితే మొత్తానికి మీకంటే కూడా కుటుంబ యజమానిగా, కుటుంబ పెద్దగా, తండ్రిగా, భర్తగా వాళ్ళదే మొట్టమొదటి బాధ్యత అండి. తన కుటుంబాన్ని చక్కదిద్దుకునే బాధ్యత వాళ్ళదే. వాళ్ళ ఫెయిల్యూర్ అయితే కనుక కుటుంబం ఛిద్రమైపోద్ది, ఆ స్త్రీ బ్రతుకు నాశనమైపోద్ది, ఆ పిల్లలకు భవిష్యత్తు నాశనమైపోద్ది. కనుక ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి పురుషులు వాక్యానుసారంగా దేవుని ప్రేమను బట్టి తన కుటుంబాలను చక్కదిద్దుకోవాలి. అలా చక్కదిద్దుకోకపోతే ఆ కుటుంబం బూడిదలో పోసిన పన్నీరులాగా వాళ్ళ బ్రతుకులు వ్యర్థమైపోతాయండి. కొన్ని వాక్యాలు మనం చూద్దాం జాగ్రత్తగా. ఈరోజు విన్నటువంటి వాక్యాన్ని బట్టి మీ కళ్ళ ముందు కనబడినటువంటి ఏ మగాడైనా సరిగా లేకపోతే వాడిని సరిచేసే ప్రయత్నం చేయండి, తప్పేమీ కాదు. ఈ దేహంలో నుండి ఆత్మ వెళ్ళిపోయిందనుకోండి, ఆ బాడీ మీద పడి ఎంతలా ఏడ్చినా వాళ్ళకి రక్షణ అనేది రాదు. కనుక ముఖ్యంగా ఈరోజు కుటుంబాలు నాశనం అయిపోవడానికి కారణం ఏంటంటే పురుషులు సరిగా ఉండకపోవడమే. కాబట్టి చాలామంది మగాళ్ళు అనుకుంటారు, మేము ప్రార్థనకి వెళ్ళకపోయినా పర్వాలేదులే, దేవుని నమ్ముకోకపోయినా పర్వాలేదులే, మా కుటుంబంలో మా అమ్మ కానీ లేదా భార్య బిడ్డలు వీళ్ళు వెళ్తున్నారు కదా అనుకుంటారు. అది కాదండి. మెయిన్గా మారాల్సింది, రక్షణలోనికి రావాల్సింది ఎవరంటే మీ భర్తే, మీ పురుషుడే. కొన్ని వాక్యాలు చూద్దాం. ఆదికాండం 5వ అధ్యాయం, ఆదికాండము 5వ అధ్యాయము 22వ వచనం నుండి ఒకసారి మనం ఆలోచన చేద్దాం. ఆదికాండం 5వ అధ్యాయము 22 నుంచి 24 వరకు చదువుదాం. హనోకు మెతూషేలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. ఇక్కడ ఎవరు కనబడుతున్నారు మనకి? హనోకు అనేటటువంటి ఒక భక్తుడు కనబడుతూ ఉన్నాడు. హనోకు. ఈ హనోకు అనేటటువంటి ఆయన కుమారుని కన్నాడట. ఆ కుమారుని పేరు మెతూషేల. ఈ కుమారుని కన్న తర్వాత 300 ఏండ్లు ఏం చేశాడు ఈయన? ఈయన డ్యూటీ ఏంటట? దేవునితో నడిచాడు. మరి బ్రతకడానికి ఏం చేయలేదా? దేవునితో నడవడం అంటే దేవునికి పనేమి లేక ఇంకా ఆయన అలాగ నడుస్తూ ఉంటే ఆయన వెనకాల ఈ హనోకు నడుస్తూ ఉన్నాడు. 300 సంవత్సరాలు ఎక్కడెక్కడ తిరుగుతున్నారు వీళ్ళిద్దరును? అంటే దేవుడును హనోకును అలా తిరుగుతారా? నడవడం అంటే ఏంటి? ఆయన ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో
ఆయన ఎలా అయితే బ్రతకాలని కోరుకుంటున్నాడో దేవుని ఇష్టానుసారముగా, దేవుని వాక్యానుసారముగా, దేవుని చిత్తానుసారంగా ప్రవర్తించడమే. చాలామంది పెద్దవాళ్ళు అంటారు, నా పిల్లలు నా మాట దాటరు అంటారు. దాటేసి వాళ్ళు ఉంటారు, దాటరు అని కూడా చెప్తారు. దాటరు అంటే అర్థం ఏంటి? మాట అంటే అది ఏమన్నా గేట, మాట అంటే అది ఏమన్నా స్పీడ్ బ్రేకరా? దాటరు దాటతారు అంటే దాటడం ఏంటి, దాటకపోవడం ఏంటి? అదేనా గడప? మాటను వినడం. మాట వినడం అంటే చెవులతో వినడమా? చెవులతో ఎలాగో వింటారు. వినిన దానిని బట్టి ఆచరించడం, ప్రవర్తించడం, ఆయన ఎలా అయితే కోరుకుంటాడో అలాగే బ్రతకడం, దాన్నే నడవడిక లేదా నడవడం అంటారు. వాకింగ్ కాదు అది, నడిచి వెళ్ళిపోవడం కాదు. ఆయన కోరిక చొప్పున, ఆయన ఇష్ట ప్రకారంగా జీవించడం. అలాగా హనోకు గారు మెతూషెలను కనిన తరువాత 300 ఏళ్ళటండి. నేను అడుగుతాను, 300 సంవత్సరాలు భక్తిగా బ్రతకడం కష్టమా? 60, 70, 80 సంవత్సరాలు భక్తిగా బ్రతకడం కష్టమా? చెప్పాలందరూ, చెప్పాలందరూ. టిఫిన్ చేసి వచ్చారా? భోజనం కూడా రెడీగా ఉంది. 300 కదండి ఎక్కువ. మనం అంటే మెతూషెలా గారు ఇంకెక్కువ కాలం బ్రతికారు. మనం సపోజ్ ఒక 30 ఏళ్ళకి రక్షణలోనికి వచ్చామనుకోండి, మహా అయితే ఇంకెంతకాలం బ్రతుకుతాం? 30కి వచ్చాం మనం, ఇంకెంత బ్రతుకుతాం? ఇంకెంత బ్రతుకుతాం చెప్పలేం. 40 బ్రతుకుతాం. ఇంకో కాదు అంటే 30 వచ్చిన తర్వాత ఇంకో 10 బ్రతుకుతామో, 20 బ్రతుకుతామో, 30 బ్రతుకుతామో తెలియదు, మొత్తానికి బ్రతుకుతాం కదా. ఇలాగ మనం ఎంతకాలం బ్రతికినా ఈ భక్తి జీవితంలో స్టార్ట్ అయ్యేదే 30 ఏళ్ళకి వచ్చాం, లేదా 25 ఏళ్ళకి వచ్చాం, లేదా 20 ఏళ్ళకి వచ్చాం కదా. కొద్ది జీవితమే ఉంది కదా మనకి. మోషే గారి కాలంలో ఆయన అంటాడు 70 ఏళ్ళు అంటాడు. కీర్తన 90 అధ్యాయంలో 70 ఏళ్ళు అంటాడు ఆయన. అధిక బలం ఉన్న ఎడల 80 ఏళ్ళు అన్నారు. కరోనా వచ్చింది కదా అందరికీ, 2020, 21, 22 కరోనా. ఇప్పుడు చెప్పండి ఆయుష్కాలం ఎంత? ఇంక పేతురు పత్రికలోనికి వెళ్ళిపోతే గడ్డి పువ్వు, నీటి ఆవిరి, బుడగ అన్నాడు కదా. ఇది అప్లై చేసుకోవాలి. కీర్తన గ్రంథం అప్లై చేయడానికి వీల్లేదు. 70లు, 80లు, 90లు లేవెక్కడ. ఎంతప్పుడు? ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే నీటి ఆవిరి, నీటి బుడగ, లేకపోతే నీడ వంటి బ్రతుకు దినములు, కూలివాని బ్రతుకు దినములు, లేకపోతే గడ్డి పువ్వు. ఈ ఎండలో గడ్డి పువ్వులు ఉంటాయమ్మా? వాడిపోతాయి కదా. ఉదయాన్నే పొలానికి వెళ్తే ఉంటాయి, మీకు తెలుసు కదా. ఈ టైం 11, 12 అయిందంటే వాడిపోతాయి. అలాగే మన బ్రతుకులు అయిపోయాయి. అంటే ఆనాడు 300 ఏళ్ళు దేవునితో నడిచాడే, అది చాలా కష్టమైనటువంటి భక్తి అది. కానీ ఈరోజు మనకు అంత కష్టమైన భక్తి ఏమైనా ఉందా? లేదు. కొద్ది కాలమే భూమి మీద బ్రతుకుతాం కదా. ఈ కొద్ది కాలం మన భక్తి జీవితాన్ని కాపాడుకుంటే ఈజీగా మన పరలోకానికి వెళ్ళిపోవచ్చు. సులువైన భక్తి మనది, సులువైన భక్తి. 300 ఏళ్ళు, 400 ఏళ్ళు భక్తి చేయాల్సిన పని లేదు. కొద్ది కాలమే మనం కదా. ఈ కొద్ది కాలం మనం భక్తి చేస్తే దేవుడు ఉన్నటువంటి లోకానికి మనం వెళ్ళిపోవచ్చు. ఇక్కడ హనోకు గారు 300 ఏళ్ళు దేవునితో నడిచాడట. మరి మనం ఏం చేయాలి? బ్రతికినంత కాలం దేవునితో నడవాలి. ఇక్కడ ఈ పురుషుడు, ఈ కుటుంబ యజమాని నడిచాడు కదా, తన కుటుంబాన్ని కూడా దేవునిలో నడిపిస్తాడు. అన్నీ రాయరు బైబిల్లో, నడిపించే ఉంటాడు. మరి మన కుటుంబ యజమానులు నడుస్తున్నారా? అంటే మీ భర్త కానీ లేదా మీ కుటుంబంలోని పురుషులు కానీ నడుస్తున్నారా? ఏమో ఒకరో ఇద్దరో ఉంటారు కదా, తక్కువ మంది, బహు తక్కువ మంది ఉంటారు కదా. మిగిలిన వాళ్ళంతా ఏదో అలాగా ఆదివారం వెళ్ళామా లేదా, క్రిస్మస్కి వెళ్ళామా లేదా, జనవరి 1 మీటింగ్కి వెళ్ళామా లేదా అన్నట్టుగానే ఉంటాయి. అది కాదు దేవుడు కోరుకునేది. అసలు స్త్రీల కంటే ఎక్కువ భక్తి ఉండాల్సింది పురుషులకేనండి. పురుషులు అంత భక్తిగా ఉంటే కుటుంబం అంతా కూడా రక్షణలోనికి వచ్చేస్తుంది. స్త్రీలు ఎంత భక్తిగా ఉన్నా చాలామంది అంటారు, ఎన్ని సంవత్సరాల నుండి చెప్తున్నా నా భర్త మాత్రం మారడం లేదు అని. అంటే చాలా కష్టం అన్నమాట. స్త్రీలు మారినంత ఈజీగా పురుషులు మారరు. మారారా కుటుంబాలు ధన్యమే. అంతలాగా మీ భక్తి ఉండాలి. పేతురు పత్రికలు అంటాడు, ఒకవేళ స్త్రీలు మంచి భక్తిని గారు కలిగి ఉంటే స్త్రీ తన భర్తకు వాక్యం చెప్పకుండా కానీ తన నడవడి వలన దేవుని వాక్యంలోనికి నడిపించవచ్చు అన్నారు. అంటే ఇది కూడా ఒక కిటుకుంది. అంటే ఎలాగా మీరు మార్చుకోవాలి, మీ భర్తల్ని దేవునిలో నడిపించాలో మీరు ప్రయత్నం చేయాలి. మీరు అంటారు నా భర్త నా మాట వినడు అని. మీరు ఎవరి మీదకైనా గొడవకి వెళ్ళమంటే వెళ్తాడు?
మిమ్మల్ని ఎవరో ఏదో అన్నారు, వచ్చిన వెంటనే ఆయన ఇంకా బండి స్టాండ్ వేయకుండానే చెప్పారు, ఏడ్చారు, కన్నీరు కార్చారు. ఇప్పుడు ఏం చేస్తాడు? బండి స్టాండ్ అయ్యి బండి అలా పడేసి వెళ్ళిపోతాడు అంతే కదా. అంటే మీ భర్త మీ మాట విన్నాడా లేదా? ఇది విన్నా ఆయన మీరు పట్టు చీర కొనమంటారు, కొన్నంటాడు, డబ్బులు లేవంటాడు, అప్పు చేయాలంటాడు, అలాగ విసిగితూనే ఉంటాడు, మీరు అలాగ విసిగిస్తూనే ఉంటారు. ఆఖరిన ఏ రోజైతే కార్యక్రమం ఉందో ఆ రోజు మీ చేతిలో పట్టు చీర ఉంటుంది. అవునా కదా? మరి మాట ఏంటన్నారు, ఎలాగ తెచ్చాడు? తెచ్చాడా లేదా? అలా ఉంటారండి పురుషులు, కానీ వింటారు. ఎందుకంటారు అంటే కీ అనేది మీ చేతిలోనే ఉంటుంది. మీ కుటుంబాన్ని కట్టుకునే బాధ్యత మీదే. ఆయనే కనుక ఒకసారి మారాడు అనుకోండి, ఇంక మళ్ళీ లోకం వైపు వెళ్ళడు. ఇక అవసరమైతే మీరే లేట్ చేస్తారేమో దేవుని మందిరానికి, ఎందుకంటే మీరు రెడీ అయ్యి వెళ్ళాలిగా. ఆయన 2 జేబులు నీళ్ళు వేసుకుని ప్యాంట్ షర్ట్ వేసుకుని నేను రెడీ అంటాడు, మీదే లేట్ అవుద్ది అంతే తప్ప, మీదే లేట్ అవుద్ది అంతే తప్ప వాళ్ళది లేట్ ఏమి ఉండదండి. కనుక మొట్టమొదటిగా కుటుంబ యజమానుడిగా ప్రతి పురుషుని బాధ్యత ఉంది. ఒకవేళ ఆ బాధ్యతలో వాళ్ళు ఫెయిల్ అయితే మీరు ఏదో ఒక రకంగా గాడిలో పెట్టేటటువంటి ప్రయత్నం చేయండి. వాళ్ళు కనుక గాడిలో పడ్డారా మీరైనా లేట్ అవుతారేమో, కానీ వాళ్ళు లేట్ అవ్వరు. ఇక్కడ హనోకు గారు 300 ఏళ్ళు దేవునితో నడిచాడట. కష్టమా? చాలా కష్టం. మనం ఇంకొక 30 ఏళ్ళు దేవునితో నడిస్తే చాలండి పరలోకం. అవును కదా? రైట్, ఇంకా ముందుకు వెళ్దాం. 6వ అధ్యాయం అంటే పక్కనే కనబడుతుంది మనకి, 9వ వచనం. 6:9. నోవహు వంశావళి ఇదే. నోవహు నీతిపరుడును తన తరము వారిలో నిందారహితుడునై ఉండెను. నోవహు దేవునితో కూడా నడిచినవాడు. వీళ్ళందరూ ఏంటంటే దేవునితో నడిచేస్తున్నారు డైరెక్ట్గా. నోవహు ఎవరట? మొట్టమొదటిగా నీతిమంతుడు అన్నారు. తన తరము వారిలో నిందారహితుడు అంట. నిందారహితుడు అంటే, రహితుడు అంటే నిందలు లేనివాడు అంటే భక్తుడు, నిందారహితుడు, నీతిపరుడు. తర్వాత దేవునితో నడిచినవాడట. దేవునితో నడిచినవాడు. ఇక్కడ మీకు ఈజీగా అర్థమవుద్ది. నోవహు దేవునితో నడిచినవాడు గనుకనే తన కుటుంబాన్ని రక్షణలో నడిపించడానికి ఓడను సిద్ధపాటు చేశాడు కదా. మన కుటుంబంలో 8 ఉన్నామనుకోండి, ఈ 8 మంది కూడా రక్షణలోనే ఉంటామా? లేదు. ఈయనది తూర్పు భక్తి, ఆయనది పడమర భక్తి, ఇంకొకరు ఉత్తర భక్తి, ఒకరు దక్షిణ భక్తి కదా. అంటే ఎవరి భక్తి వాళ్ళదే. అత్తగారు వెళ్ళే చర్చికి కోడలు వెళ్దు, కొడుకు వెళ్ళే చర్చికి తన భార్య వెళ్దు. ఇలాగ రకరకాల భక్తి మంది, చిత్ర విచిత్రమైన భక్తి. కానీ నోవహు గారు కుటుంబం అంతటికి ఒకటే భక్తి. ఆయన ఏదైతే చెప్పాడో వాళ్ళు గనక ఆయన మాట వినకుండా వాడెక్కలేదనుకోండి, వాళ్ళ చరిత్ర ఏమైపోను. ఈరోజు మనం మాట్లాడుకునే వాళ్ళు మా జలప్రలయంలో వేళ కూడా కొట్టుకుపోదురు, కాకులు పీక్కు తినేసును కదా. ఆ యజమానుడు భక్తిని బట్టి కుటుంబం అంతా కూడా రక్షింపబడ్డారు, రక్షణలోనికి వచ్చారు. మొత్తానికి 8 రక్షింపబడ్డారట. మన కుటుంబంలో 2 ఉన్నారనుకోండి, 2 కూడా రక్షణలో ఉండరు. విచిత్రం. భార్య వస్తే భర్త రాడు, భర్త వస్తే భార్య రాదు, 2 వస్తే పిల్లలు రారు, పిల్లలు వస్తే తల్లిదండ్రులు రారు. ఒకవేళ వీళ్ళందరూ వస్తే ఆ కుటుంబంలో ఇంకా పెద్దలు ఉంటారు, వాళ్ళు రారు. ఒకవేళ ఈ ఫ్యామిలీ దేవుళ్ళు ఉన్నారనుకోండి, వీళ్ళ బంధువులు ఉంటారు కదా, వీళ్ళ బంధువులు ఏం చేస్తారు? వీళ్ళు రారు, వీళ్ళు మొత్తానికి వీలేసేస్తారు. క్రైస్తవంలోనికి వెళ్ళిపోయారంటే మతం మారిపోయారు, వీళ్ళకి ఏదో నష్టం వచ్చేసింది, పరుగు పోయింది, కులం తక్కువ దేవుని నమ్మేసుకున్నారు, అది ఇది అని మొత్తానికి ఈ ఫ్యామిలీని వెలేసేటటువంటి వారు అనేక మంది కనబడతారు. అంతే కదా. భక్తి అంటే అది కాదండి. కుటుంబంలో చిన్నలు మొదలుకుని పెద్దల వరకు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరూ కూడా రక్షణలోనికి రావాలి. వాళ్ళందరూ రక్షణలోనికి రావాలి. అది భక్తి అంటే. నోవహు గారి భక్తి తన కుటుంబాన్ని రక్షణలోనికి తీసుకుని వచ్చింది. రైట్, ఇంకా మనం ఆలోచన చేద్దాం. నిర్గమకాండం ఇప్పటివరకు గుర్తున్నాయి. ఎవరి గురించి మనం మాట్లాడుకున్నాం? హనోకు, తర్వాత నోవహు గారు. ఇక నిర్గమకాండానికి వెళ్దాం. 3వ అధ్యాయం, పక్క పుస్తకమే కదా. 3వ అధ్యాయము 15వ వచనం. మరియు దేవుడు మోషేతో ఇట్లా అంటున్నాడట, మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అయిన యెహోవా
మీ యొద్దకు నన్ను పంపినని నీవు ఇజ్రాయేలీలతో చెప్పమని చెప్తే ఉన్నాడట. ఎవరి దేవుడట ఆయన? దేవుడు ఎవరి దేవుడు? అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. అంటే ఈ కుటుంబాల్లో ఉన్నటువంటి పురుషులందరూ కూడా తమ తమ కర్తవ్యాలను ఏం చేస్తున్నారు? అక్కడ హనోకు గారు ఏ విధంగా అయితే దేవుని వాక్యానుసారంగా ప్రవర్తించాడో, తర్వాత నోవహు గారు ఏ విధంగా దేవుని వాక్యానుసారంగా ప్రవర్తించారో, అదే విధముగా ఇక్కడ ఎవరు కనబడుతున్నారు? అబ్రహాము గారు, ఇస్సాకు గారు, యాకోబు గారు. వారు తమ తమ కుటుంబాలను దేవునిలో ఏం చేశారు? కట్టుకున్నారు, నిలబెట్టుకున్నారు, నడిపించారు. మరి మన కుటుంబాల్లో మన దేవుడు అని చెప్పుకోవడానికి దేవుడు ఇష్టపడతాడా? సంతోషంగా ఉంటాడా? అలాగే మోషే దేవుణ్ణి అని చెప్పుకున్నాడు, దావీదు దేవుణ్ణి అని చెప్పుకున్నాడు. చెప్పారా లేదా? వీళ్ళందరికీ దేవుణ్ణని ఆయన చెప్పుకున్నాడు. అలాగే మన విషయంలో కూడా మన దేవుణ్ణని దేవుడు చెప్పుకోవాలంటే ఏం చేయాలి? ఆయన చెప్పుకుంటారు ఏంటంటే కుదరదు. ఆయన ఎలా చెప్తాడు? మనం అంత భక్తిగా ఉంటేనే చెప్తాడు. ఊరికనే చెప్తాడా? మాట్లాడాలి. ఊరికనే దేవుడు ఎలా చెప్తాడు? మనం భక్తిగా ఉంటే చెప్తాడు. కనుక ఇక్కడ మనకు కనబడుతూ ఉన్నారు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. వీళ్ళను పితరులు అన్నారు బైబిల్లో. వీళ్ళతో పాటు మోషే గారు, వీళ్ళతో పాటుగా దావీదు గారు, ఇంకా అనేక మంది ఉన్నారు భక్తులు. వీళ్ళందరూ కూడా దేవుణ్ణి కలిగి ఉన్నారు, తమ కుటుంబాలను కట్టుకున్నారు. ఈ కుటుంబాల్లో ఉన్నటువంటి వారందరూ కూడా రక్షణలోనికి వచ్చారు. మరి మన జీవితాల్లో, మరి మన కుటుంబాల్లో ఉన్నటువంటి వారి పరిస్థితి ఏంటి? గనుక పురుషులు గనక రక్షణలో ఉంటే మంచిదే, వారి కుటుంబాలు ఈజీగా రక్షణలోనికి వస్తాయి. ఒకవేళ పురుషులు గనక రక్షణ లేకపోతే మీకు కష్టమే. అది దేవుడు మీ మీద పెట్టినటువంటి బాధ్యత. మీరు ఏదో రకంగా ఏదో విధంగా వాళ్ళను రక్షణలోనికి తీసుకుని రావడానికి కష్టపడాలి. ఇక తప్పదు. మరి ఏం చేస్తాం? ఈ భూమి మీద వివాహమైన తరువాత జీవితకాలం వాళ్ళు మంచోళ్ళైనా చెడ్డోళ్ళైనా తాగుబోతులైనా తిరుగుబోతులైనా భరిస్తున్నామా లేదా? సహిస్తున్నామా లేదా? అంటే వాళ్ళతో భూమి మీద అడ్జస్ట్మెంట్ అయి కాపురాలు చేసి ఎలాగోలాగన తిప్పలో పాటలు పడుతూ ఉన్నారు కదా, వాళ్ళను కాపాడేటటువంటి బాధ్యత కూడా మీదే. తర్వాత చనిపోయిన తర్వాత దేవుడు కనీసం ఒక్కరినైనా మరి నేను రక్షణలోకి తీసుకురమ్మన్నాను కదా, మరి నీ భర్త కష్టార్జితాన్ని అనుభవించి ఇంతకాలం మీరు కలిసి ఉన్నారు కదా, మరి ఆయన కూడా రక్షణలోనికి తీసుకురాలేకపోయావా అంటే మనం ఏం చెప్తాడు సమాధానం? కనుక ప్రతి కుటుంబానికి కుటుంబ యజమాని ఉంటాడు. ఆయన రక్షణలో ఉంటే సంతోషమే, రక్షణలో లేకపోతే ఇదిగో ఈ భక్తులు ఉన్నారు చూడండి, వారి వలె మనం ముందుకు నడిపించేటటువంటి ప్రయత్నం చేయాలి. ఇంకా మనం యోబు గ్రంథానికి వెళ్దాం. యోబు గ్రంథం 1వ అధ్యాయం. ఇప్పటి వరకు నేను చూపిస్తున్నటువంటి ప్రతి వాక్యంలో కూడా పురుషులు భక్తులుగా ఉన్నారు, తమ కుటుంబాలను దేవుల్లో నడిపించుకున్నారు. అవును కదా? పురుషులు భక్తులుగా ఉన్నారు, తమ కుటుంబాలను రక్షణలో నడిపించారు. అలాగే స్త్రీలు కూడా భక్తులుగానే ఉన్నారు, తన భర్తలకు సహకారులుగా వారు ఉన్నారు, తమ కుటుంబాలను రక్షణలో నడిపించడంలో వారి పాత్ర వాళ్ళు పోషించారు. యోబు గ్రంథం 1వ అధ్యాయం. యోబు గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనం. ఊజు దేశం. ఏం దేశం అంటే ఇది తెలుసా మీకు? ఊజు దేశం అంటే మీరు చాలామంది గల్ఫ్ వెళ్ళారు కదా, ఆ గల్ఫ్లో మస్కట్ అనేటటువంటి దేశం వెళ్ళారు ఎవరన్నా? మస్కట్ పోనీ విన్నారుగా? ఆ మస్కట్టే ఊజు దేశం. ఇప్పుడు దాని పేరు మార్చి మస్కట్ అంటున్నారు. ఆ మస్కట్టే ఆ పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి ఊజు దేశం. ఆ ఊజు దేశంలో యోబు అనేటటువంటి ఒక మనుషుడు ఉన్నాడట. భక్తుడు గురించి మాట్లాడుతూ ఉన్నారు. యోబు భక్తుడు. ఈ భక్తుడు యథార్థవర్తనుడు. అసలు భక్తులు అనాలంటే ఈ లక్షణాలు ఉండాలి కదా. ఈ లక్షణాలు లేకపోతే మనం భక్తులను ఎలా అంటాం కదా? దొంగోడిని, తాగేవాడిని, బూతులు తిట్టేవాడిని, మర్డర్లు చేసేవాడిని, గొడవలకు వెళ్ళేవాళ్ళని భక్తులు అంటామా? అనం కదా. భక్తులు అంటేనే కొన్ని స్పెషల్ క్యారెక్టర్స్ ఉంటాయి. అలాగా ఈ యోబు అనే భక్తుడు గురించి చెప్తూ అతడు ఎవరట? యథార్థవర్తనుడు, యథార్థపరుడు, తర్వాత న్యాయవంతుడు, తర్వాత దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు. దేవుని యందు ఏమున్నదట? ఆయనకి భయము భక్తి ఉందట. మనకు ఉన్నాయా భయము భక్తిని?
మనకు దేవుడంటే భయము భక్తి ఉంటే మన కుటుంబాలన్నీ కూడా రక్షణలోనికి వస్తాయి. భయము భక్తి లేదనుకోండి, నోవహు గారు ఓడగడితే ఎటకారం చేశారు జనాలు. భయము భక్తి ఉన్న వాళ్ళు ఓడెక్కారు, భయము భక్తి లేని వాళ్ళు ఎటకారం చేశారు. ఒకానొక రోజున మూల్యం చెల్లించుకున్నారు. ఈ యనమండుగురే రక్షణలో ఉన్నారు, మిగిలిన వాళ్ళు శవాలుగా మారిపోయారు. భయము భక్తి ఉండాలి మనకి. ఈ భయము భక్తి ఎవరిలో కనబడుతుంది? మనకి యోబు గారిలో కనబడుతుంది. చెడుతనమును విసర్జించిన వాడు. చెడు లేకుండా మనం ఉంటామా? మనందరిలో కూడా చెడు బుద్ధి ఉంటుంది, కానీ ఏం చేయాలి? దేవునిలోనికి వచ్చిన తర్వాత వదిలేయాలి. విసర్జించడం అంటే ఇంక మళ్ళీ దాని వైపు చూడడం, ఇక దాన్ని విసర్జించడం అంటారు. ఇప్పుడు మనకు వామిటింగ్ అయిందనుకోండి, మళ్ళీ దాని వైపు చూస్తామా? చూడం, అసహించుకుంటాం. దాన్ని విసర్జించడం అంటే. అలాగ యోబు గారు కూడా తన జీవితంలో భక్తుడిగా మారకముందు ఏవేవైతే చెడుతనం ఉందో అది ఉంది ఇది ఉందని కాదు. ఇక్కడ యోబు గారి ప్లేస్లో మనల్ని పెట్టుకుందాం, మన జీవితంలో ఏదో ఉంటుందిగా. దానిని యోబు గారు ఏ విధంగా అయితే వదిలేశాడో మనం కూడా ఏం చేయాలి? వదిలేయాలి. చెడుతనాన్ని విసర్జించుకోవాలి. చెడుతనమును విసర్జించిన వాడు. ఇక 5వ వచనాన్ని కూడా చదువుదాం. 5వ వచనం. వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించురేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తమై దహన బలి అర్పించుచూ వచ్చాను. యోబు నిత్యము అలాగున చేయుచుండెను. యోబు గారికి కొడుకులు ఉన్నారట. వీళ్ళు పాపం చేశారా? పాపము చేశారేమో. ఒకవేళ హృదయంలో ఎప్పుడైనా దేవుణ్ణి గనక దూషించారేమో. కన్ఫర్మేషన్ లేదు. ఇదిగో ఈ పెద్దోడు ఇలా అన్నాడు దేవుణ్ణి, లేదా చిన్నోడు ఇలాగన్నాడు దేవుణ్ణి, ఇలాంటిదేమీ లేదు. ఒకవేళ ఎప్పుడైనా మనసులో, మనం మనసులో ఎప్పుడన్నా అనుకుంటామా? అనుకోమా? పోనీ ఎప్పుడు అనుకోకపోయినా మరణం దగ్గర అనుకుంటామండి. మరణం దగ్గర అనుకుంటాం. ఎందుకంటే మనం ఇందాక చెప్పాను కదా, ఈ భూమి శాశ్వతం, ఈ ఉద్యోగాలు శాశ్వతం, ఈ డబ్బు శాశ్వతం, ఈ బంధుత్వం శాశ్వతం, ఇవన్నీ మనం శాశ్వతమని ఫిక్స్ అయిపోయాం. ఇది మనం చేసేటటువంటి మొట్టమొదటి పొరపాటు. అసలు ఈ భూమి మీద ఏది కూడా శాశ్వతం కాదుగా. దీన్ని శాశ్వతం అనుకుని మనం ఎలా ఫీల్ అవుతామంటే, అంటే యోబు గారి భార్య చూడండి. యోబు గారికి ఆస్తి పోయింది, కుమారులు చనిపోయారు, కుమార్తెలు చనిపోయారు, స్నేహితులేమో ఎటకారం చేస్తూ ఉన్నారు, పనివారు పనికత్తులు, ఆయనకున్నటువంటి యావదాస్తి పోయింది. ఇక ఆయనకు రోగంతో ఆయన బాధపడుతూ ఉన్నాడు. మరణం ఆయనకు చేరువలో ఉంది. ఇప్పుడు యోబు గారి భార్యకి చాలా బాధ అనిపించింది, నిందలు వేస్తూ ఉన్నది. మన కుటుంబాల్లో కూడా ఇలాంటివి జరిగాయి అనుకోండి. ఒకవేళ మనం భక్తిగా ఉన్నా మన ఇరుగు పొరుగు వారు ఏమంటారు? ప్రతి ఆదివారం ముసుగేసుకుని బైబిల్ పట్టుకుని వెళ్ళిపోతున్నావు కదా, ఏం చేశాడు నీ దేవుడు అంటారా లేదా? అలాగా ఓ 10 మంది అన్నారనుకోండి, అప్పుడు మనకు కూడా అనిపిస్తుందేమో, అవును కదా, వారం వారం కానుకిచ్చేస్తున్నాను, పాస్టర్ గారు ప్రార్థన చేసేస్తున్నారు, బైబిల్ పట్టుకుని వెళ్ళిపోతున్నాను, ఏ ప్రార్థన మానట్లేదు, ప్రతి కార్యక్రమానికి నా వంతుగా నేను ఏదో చేస్తున్నాను, నా దేవుడు ఏం చేస్తున్నాడు ఇంతకీ నాకు? వీళ్ళు అన్నది రైటే కదా, మరి అది పాపమే కదా అలా అనుకోవడం. ఇది ఒక సందర్భం. అయితే ఒకవేళ మన ఇంట్లో కనుక మరణం వచ్చిందనుకోండి, దేవుడు అన్యాయం చేసేసాడు అని ఏడుస్తారు. దేవుడు అన్యాయం చేసేయడం ఏంటి? భూమి మీద మరణం వస్తుందా రాదా? నీవు నేను అందరూ కూడా చనిపోతామా లేదా? ఏదో ఒక రోజున భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరూ కూడా భూమిని, బంధుత్వాలను, బాంధవ్యాలను, ఈ కుటుంబాన్ని, రక్త సంబంధాలు అన్నిటిని వదిలేసుకుని ఎవరికి చెప్పకుండా చనిపోతారా లేదా? మరి ఇందులో దేవుడు నేరం చేయటం, దేవుడు తప్పు చేయటం, దేవుడు మనకి అన్యాయం చేసేది ఏముంది? అసలు క్రైస్తవులుగా మనకు పరలోకం వెళ్ళాలన్న ఆలోచన ఉందా లేదా? ఉంది. అసలు పరలోకం వెళ్ళాలంటే ఈ దేహం అడ్డేనా? ఇది అడ్డు. ఈ దేహంలో ఉంటే మనం పరలోకం వెళ్ళలేమండి. ఈ దేహాన్ని విడిచిపెడితే తప్ప మనం పరలోకం వెళ్ళలేం. మరి పరలోకం వెళ్ళాలి అంటే ఈ దేహం అడ్డే. ఈ దేహాన్ని విడిచిపెడితే తప్ప పరలోకం వెళ్ళలేం. అంటే దేవుడు మనల్ని ప్రేమించాడు కనుక మనం పరలోకం వెళ్ళాలి అంటే ఈ దేహాన్ని విడిచిపెట్టి అప్పుడు వెళ్ళాలి. నరులారా తిరిగి రండి అంటున్నాడు. ఎలా వెళ్ళాలి అప్పుడు? దేహాన్ని విడిచి ఆత్మగా మనం వెళ్ళిపోవాలి. ఆత్మగా మనం వెళ్ళాలి. మరి ఇందులో దేవుడు చేసిన అన్యాయం ఏముంది? కానీ మనమేమంటాం?
ఇదిగో దేవుడు పలానా ఆవిడకి అన్యాయం చేశాడు, ఈయనకి అన్యాయం చేశాడు, అది అన్యాయం. మనమెవరమండి దేవుడు అన్యాయం చేశాడని చెప్పడానికి? జనన మరణాలు అనేవి ఎవరి చేతిలో ఉన్నాయి? మనం ఏమైనా కావాలని పుట్టామా భూమి మీద? పలానా తల్లిదండ్రులకు పుట్టాలని పుట్టామా? ఈ దేశంలో పుట్టాలని పుట్టామా? ఈ కులంలో పుట్టాలని పుట్టామా? ఈ మతంలో ఉండాలని పుట్టామా? ఈ భాష మాట్లాడే వాళ్ళ మధ్య పుట్టాలని పుట్టామా? ఏది మన ఇష్టం? జననం మన ఇష్టం కాదు, మరణము కూడా మన ఇష్టం కాదు. మరి అలాంటప్పుడు ఇంక దేవుని నిందించడానికి ఏముంది? దేవునిలో నుండే వచ్చాం మనం, మరలా ఆయనలోనికే మనం వెళ్ళిపోవాలి. అదే భాగ్యం, అదే వరం. దాన్ని మనం నిందించకూడదు. దేవుడు అన్యాయస్తుడు కాదాయన. అయితే ఇక్కడ భక్తుడు తన కొడుకులు ఎప్పుడైనా మనసులో గనక ఈ దేవుణ్ణి ఏమన్నా నిందించారేమో అని అనుకుని అరుణోదయాన్ని లేచాడట. అరుణోదయం అంటే అరుణం అంటే సూర్యుడు, అరుణ అంటే సూర్యుడు, అరుణోదయం అంటే ఎర్లీ మార్నింగ్, ఉదయాన్నే లేచి తన కుమారులు ఒకవేళ మనసులో దేవుని దూషించారేమో, ఏమైనా పాపం చేశారేమో అని తన కుటుంబాన్ని పట్ల ఈ యజమానుడు దేవునికి ప్రార్థన, నైవేద్యము, దహన బలి ఇవన్నీ అర్పిస్తున్నాడట. ఎప్పుడన్నా మన ఇంట్లో మన నాన్న మన ఫ్యామిలీ కోసం ప్రార్థన చేస్తాడా? రక్షణలోనికి వచ్చారు అని చెప్పారు, మంచిదే. మరి మీ భర్త గారు మీ ఫ్యామిలీ కోసం ప్రార్థన చేస్తాడా? 2 నిమిషాలు మోకాళ్ళు వేసి? ఏమో చేసేవాళ్ళు బహు తక్కువ. అంటే రక్షణలోనికి వచ్చే మన ఫీలింగ్తో మనం ఉంటాం, కానీ చాలామంది రక్షణకు దూరంగానే బ్రతుకుతూ ఉంటారండి. అయితే ఇప్పటివరకు మనం ఆలోచన చేసాం, ప్రతి కుటుంబంలో ఉన్న పురుషులు తమ కుటుంబం కొరకు ఏదో ఒకటి చేశారు. మరి మనం ఏం చేస్తున్నాం? మన భర్తలు ఏం చేస్తున్నారు? మన ఫ్యామిలీస్లో ఉన్నటువంటి పురుషులు ఏం చేస్తున్నారు? కనుక మనం జాగ్రత్తగా మన కుటుంబాలను కట్టుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. లూకాసు వార్తకి వెళ్దాం. లూకాసు వార్త 18వ అధ్యాయం. లూకాసు వార్త 18వ అధ్యాయము 18వ వచనం. ఇక్కడ ఎవరున్నారట? ఒక అధికారి. మనం నార్మల్గా బ్రతికే వాళ్ళమే దేవుని దగ్గరికి రాము. ఇంక ఉద్యోగాలు, వ్యాపారాలు బిజీగా ఉండి లక్షల కోట్ల రూపాయలు కనుక మన దగ్గర ఉన్నాయనుకోండి, అసలు దేవుడే లేడంట మేము ఇంకా. కానీ ఇక్కడ ఎవరు వచ్చారట? ఒక అధికారి ఆయనను చూచి, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడొకటకు నేనేమి చేయవలనని ఆయన అడిగారు. ఆయన అడగడం ఏంటి? ఎవరిని అడిగారు? యేసుక్రీస్తు వారిని అడిగారు. సద్బోధకుడా, నిత్య జీవం పొందాలంటే నేనేం చేయాలి అని అడుగుతున్నాడు. ఎప్పుడైనా మన ఫ్యామిలీలో ఉన్నవాళ్ళు పరలోకం వెళ్ళాలి అంటే, స్వర్గం చేరుకోవాలి అంటే, నిత్య జీవం పొందుకోవాలంటే నేను ఎలా బ్రతకాలి, నా అలవాట్లను ఏం చేసుకోవాలి, మంచి అలవాట్లు ఏమి నేర్చుకోవాలి, చెడు అలవాట్లను ఎలాగ వదిలించుకోవాలని ఎవరన్నా అడుగుతారా? అసలు అడగండి కదా. ఇంకా ఒకవేళ పాస్టర్ గారు ఎవరిని మీరు దేవుని నమ్ముకోవాలి రావాలంటే వస్తారంటారు. ఎప్పుడు వస్తాయి అంటే కొన్ని అలవాట్లు ఉన్నాయి అన్నీ మానేసుకుని వస్తారంటారు. ఎప్పుడు జరిగేది? జీవితం అయిపోద్ది. 20 ఏళ్ళ నుంచి 70 ఏళ్ళ వరకు వచ్చినా ఇంకా అలవాట్లు మానుకోరు. జీవితం కరిగిపోద్దేమో కానీ వీళ్ళ మాత్రం రక్షణలోనికి రారు. ఇక్కడ ఒక అధికారి అడుగుతున్నాడు ఏమని? సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడొకటకు నేనేమి చేయవలనని ఆయనను అడిగాను. అందుకు యేసు అంటే యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు ఏమని? నేను సత్పురుషుడునని ఏల చెప్పుచున్నావు. సద్బోధకుడు అన్నాడు కదా, నేను సత్పురుషుడునని ఏల చెప్పుచున్నావు. దేవుడు ఒక్కడే తప్ప మరి ఎవడునో సత్పురుషుడు కాదు. దేవుడు ఒక్కడే సద్బోధకుడు, సత్పురుషుడు దేవుడు ఒక్కడే. అంటే మనం ఈయన అడిగినటువంటి ప్రశ్న ఏంటి? నిత్య జీవానికి వారసుని అవ్వాలి అంటే ఏం చేయాలన్నాడు కదా. ఇప్పుడు సత్పురుషుడు లేదా సద్బోధకుడు అని నువ్వు వేళ చెప్తున్నావు. ఎవరు సద్బోధకుడు లేదా ఎవరు సత్పురుషుడు అంటే ఎవరట? దేవుడు ఒక్కడే. దేవుడు ఒక్కడే సద్బోధకుడు, ఆయనే సత్పురుషుడు. నీవేళ చెప్తున్నావు తప్ప మరి ఎవడును సత్పురుషుడు కాడు. దేవుడు ఒక్కడే తప్ప ఎవడు కూడా సత్పురుషుడు కాడు. అంటే అర్థం ఏంటంటే, నీవు నిత్య జీవం పొందుకోవాలంటే ఏం చేయాలని అడిగావు కదా. దేవుడు ఒక్కడే సద్బోధకుడు, సత్పురుషుడు. దేవుడు ఒక్కడే ఉంటాడు. 2, 3, 4, 5, 100 మంది 1000 మంది కాదు. ఒక్కడే దేవుడు ఉంటాడు. ఆయనే సత్పురుషుడు, ఆయనే దేవుడు అని నీవు నమ్మితే, పైన ప్రశ్న అడిగాడు కదా, నిత్య జీవం పొందుకోవాలని నేనేం చేయాలని. నువ్వేం చేయక్కర్లొద్దు. దేవుడు ఒక్కడే అని
ఆయనే సద్బోధకుడని, ఆయనే సత్పురుషుడని, ఆయనే నీకు రక్షణ ఇచ్చేవాడని, ఆయనే నీ పాపాలకు విమోచన కలుగు చేయవాడని, ఆయనే నిన్ను పరలోకం చేర్చేవాడని. ఆయన ఎంతమంది ఉంటారు? ఒక్కడే ఉంటాడని నువ్వు నమ్మాలి. నువ్వు నమ్మితేనే నీకు నిత్య జీవం. ఎవరా ఒక్కడు? ఎవరా ఒకే ఒక్కడు? ఈయన శరీరంతో ఉన్నప్పుడు చెప్తా ఉన్నాడు, ఆయనే దేవుడు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. నీవు దొంగతనం చేస్తే వదిలేసుకో, తప్పుడు మాటలు మాట్లాడితే వదిలేసుకో, పొరుగువారికి దాన ధర్మాలు చెయ్యి, అన్నీ చెయ్యి. కానీ నువ్వెన్ని చేసినా, అవి చేయటం తప్పేమి కాదు, చేయండి. నువ్వెన్ని చేసినా పరలోకం పొందుకోలేవు. వీటితో పాటుగా నీకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ ఏంటి? లోకంలో ఎంతమంది దేవుళ్ళు ఉన్నారని నమ్మాలి? ఒక్కడే దేవుడని నమ్మాలి. ఆ దేవుడు ఎవరని నమ్మాలి? యేసుక్రీస్తు వారని నమ్మాలి. అన్ని నామముల కంటే పైనామం. ప్రతి ఒక్కరు మోకాలు కూడా ఆయన నామంలో వంచాలి. రక్షణ అనేది ఆయన నామంలోనే. మన నోటితో ఒప్పుకోవాలట, యేసుక్రీస్తు నిజమైన దేవుడు, లోకరక్షకుడని, ఆయనే నా పాపాలను విమోచించువాడని ఒప్పుకోవాలట. అలాగ మనం ఒప్పుకుంటే మన పాపాలకు విమోచన దొరుకుతుంది, మనం రక్షణలోనికి వస్తాం. మనలను బట్టి మన కుటుంబంలో ఉన్నటువంటి వారు కూడా ఏమవుతారు? రక్షణలోనికి వస్తారు. మొట్టమొదటిగా దేవుని నమ్ముకోవలసినటువంటి బాధ్యత ఎవరిది? కుటుంబంలో ఉన్న పురుషులదే. ఆయన భర్త కావచ్చు, మాంగర్ కావచ్చు, తండ్రి కావచ్చు, తమ్ముడు కావచ్చు, అన్నయ్య కావచ్చు, భర్త కావచ్చు, ఎవరైనా కావచ్చు. మొట్టమొదటిగా దేవుని నమ్ముకునే బాధ్యత కుటుంబ యజమానిగా పురుషుందే. పైచేయి ఆయనదే కదా. కార్డులో మీ పేరు ఉందేమో, కానీ పైచేయి ఎవరిది? ఇంటి పట్ట మీ పేరున ఉందేమో, కానీ కుటుంబంలో అధికారం అంతా ఎవరిది? ఆయనదే. ఆయన గనక కరెక్ట్ వేలో ఉంటే మీ కుటుంబాలకి ఇక ఇబ్బంది లేదండి. మీరు ఎంతకాలం భూమి మీద బ్రతికినా సంతోషంగా పరలోకం వెళ్ళిపోవచ్చు. అయితే ఒక్కడే దేవుడని నమ్మాలి, ఆయనే యేసుక్రీస్తు వారిని ఎరగాలి, ఆయన నామంలోనే మన పాపాలకు క్షమాపణ ఉందని నమ్మాలి, ఆయన నామమే ఘనమైనదని తెలుసుకోవాలి, ఆయన నామంలో రక్షణలోనికి రావాలి. కనుక ఈ ఉదయకాలంలో ఏర్పాటు చేయబడినటువంటి ఈ యొక్క కూడిక మనందరి రక్షణకు కూడా ఇది దోహదపడుతుంది. కనుక ఇప్పటి వరకు వినినటువంటి మీరందరూ కూడా మీ కుటుంబాలలో మీరందరూ కూడా ఎవరైతే దేవునిలో ఉంటారో వాళ్ళందరూ ధన్యులే. అయితే ఎవరైతే ఇంకా మీ కుటుంబాల్లో పురుషులు దేవునిలో లేరో వాళ్ళు ఒక్కసారి మీ యొక్క భర్తల కొరకు ప్రయాసపడండి. వారు మారితే అంతకు మించినటువంటి ఆనందం ఇంకేముంటుందండి? ఇంకేముండదు కదా. కుటుంబంలో అందరూ కూడా మీరు ఎందరైతే ఉన్నారో అందరూ కూడా రక్షణలో ఉంటే అదే సంతోషం. అట్టి ధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించాలని కోరుతూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి బోలవారి కుటుంబానికి చేరి వచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున నా యొక్క శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు. మీరు ఇప్పుడు వినినటువంటి ఈ యొక్క వాక్య సందేశం దీనితో పాటుగా అనేక వేల సందేశాలు నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది. మీరు ఆండ్రాయిడ్ మొబైల్ అందులో యూట్యూబ్ ఉంటుంది. అందులో మీరు యూనివర్సల్ గాడ్ మినిస్ట్రీస్ అని కనుక మీరు సెర్చ్ చేస్తే నా వీడియోలు వస్తాయి. మీ అందరినీ ఆత్మీయంగా బలపరిచేటటువంటి వేలాది వీడియోస్ ఉన్నాయి. వాటిని కూడా మీరు చూడాలని ప్రభు పేరట కోరుతూ ఉన్నాను. ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.